మంచి లాయర్ని ఏర్పాటు చేశాం. అరవింద్ని కేసు నుంచి క్షేమంగా బయటికి తీసుకొస్తాడన్న నమ్మకం మాకుంది. నేననుకోవడం కాదు, మీ అల్లుడి గారే కృష్ణవేణితో మాట్లాడి ఆపుతారు. మామ్, వదిని సాక్ష్యం చెప్పకుండా బెదిరించారా? ఎందుకు మామ అలా చేశారు? పాపం వదిన తప్పే ఉంది. నేను తనని కోర్టుకు వెళ్లి సాక్ష్యం చెప్పమని చెప్పాను మామ్. నేను తప్పు చేశాను, వదిన చూసింది. తను సాక్ష్యం చెప్తానని ఎఫ్ఐఆర్లో సంతకం పెట్టింది. ఒకసారి వదిన మాటిచ్చాక తను వెనక్కి తీసుకోదు. అది వదిన గ్రేట్నెస్. ఏంటి మామ్, ఎవరూ మాట్లాడరు? అరవింద్, కోర్టుకు టైం అవుతుంది, రండి. మామ్, కృష్ణవేణి వదిని ఏమని అంటే నేను ఊరుకోను. ప్లీజ్ మామ్, ప్లీజ్. అరవింద్, రత్నప్రభ గారు, ఏంటండి ఇది? కృష్ణవేణి సాక్ష్యం చెప్పినా చెప్పకపోయినా మీ బాబాయ్ వెళ్లి జైల్లో కూర్చునేలా ఉన్నాడే. ఏం చేద్దాం బామ్మగారు? వదిన మీద వాడికున్న అపారమైన ప్రేమ వాడితో అలా మాట్లాడిస్తోంది. కోర్టులో తనకి శిక్ష పడుతుంది అన్న ఆలోచన కూడా వదిలి వదినను భయపెట్టొద్దు అంటూ వదిన క్షేమం గురించి ఆలోచిస్తున్నాడు. అలాంటి కొడుకును చూసి గర్వపడాలో ఏడవాలో అర్థం కావడం లేదు. కృష్ణవేణికి మరిది మీద ప్రేమ ఉంది. ఆ ప్రేమతో మరిదిని సేవ్ చేస్తుందో లేక ఇచ్చిన మాట కోసం మరిదిని శిక్షిస్తుందో తెలీదు. అసలు ఎవరు కరెక్టో ఎవరు రాంగో తెలియడం లేదు బామ్మగారు. లక్ష్మీనారాయణ గారు, అరవింద్ వల్ల యాక్సిడెంట్ అయింది ఆ అమ్మాయి ఫాదర్కే. తను ముంబైలో ఫేమస్ లాయర్ అట. మొత్తానికి అత్తగారి అధికారంతో కృష్ణవేణి గారిని కోర్టుకు రాకుండా అడ్డుకున్నారు. అది మా ఫ్యామిలీ మ్యాటర్, నీకనవసరం. ఫ్యామిలీ మ్యాటర్ కాదు, మీరు చేసింది క్రైమ్. ఏ ప్రజ్ఞాదేవి, ఎస్, సాక్షిని బెదిరించి సాక్ష్యం చెప్పకుండా చేయడం కూడా నేరమే. ఈ ఆరోపణ మీద మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయించగల కెపాసిటీ నాకుంది. నువ్వేం చేసుకుంటావో చేసుకో. ఏవైనా చెయ్యాలి అనుకుంటే ఎప్పుడో కేసు పుటప్ చేసుండేదాన్ని. కానీ మీ కోడలు కృష్ణవేణి గారి మీద నమ్మకం ఉంది కాబట్టే సైలెంట్ గా ఉన్నాను. అంటే తనొచ్చి సాక్ష్యం చెప్తుందని ఇంకా నమ్మకంగా ఉందా? మీ ఇంటికి వెళ్లి కృష్ణవేణి గారిని కలిసొచ్చాను. తను నాతో అన్ని విషయాలు చెప్పింది. నేను తన్ని ఫోర్స్ చేయలేదు. సాక్ష్యం చెప్పాలా వద్దా అన్నది తానిష్టం. బట్ కృష్ణవేణి గారు వచ్చి సాక్ష్యం చెప్పినా చెప్పకపోయినా మీ అరవింద్కి జైలు శిక్ష తప్పదు.
న్యాయాన్ని ఇంకొకరు కాపాడాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి న్యాయమే న్యాయాన్ని కాపాడుకుంటుంది. రత్నప్రభు గారు, కేసు విషయంలో ఈ అమ్మాయి బాగా సీరియస్ గా ఉన్నట్టు అనిపిస్తోంది. లక్ష్మీనారాయణ గారు, మీరేమీ భయపడకండి. మనకంతా మంచి జరుగుతుంది. ఏమోనమ్మా, నాకు మాత్రం చాలా అనుమానంగానే ఉంది రత్నప్రభ గారు. బామ్మగారు, మీరనేది నిజమే. ఈ లాయర్ ఇంటికి వెళ్లి కృష్ణవేణిని రెచ్చగొట్టుంటుంది. కృష్ణవేణి ఖచ్చితంగా కోర్టుకొచ్చి తీరుతుంది బామ్మగారు. మనం ఇక్కడ డిస్కషన్స్ చేసుకుని ఏమి లాభం? కోర్టు టైం అవుతుంది, వెళ్దాం పదండి. కృష్ణవేణి వచ్చేది రండి కోర్టులోనే తెలుస్తుంది కదా వదినా. లేదు వీరభద్రం గారు, ఇంకాసేపు ఆగుదాం. నాకెందుకో కృష్ణవేణి కోర్టుకొస్తుందేమోనని మనసులో అనుమానం మొదలైంది. కృష్ణవేణి, నువ్వు నా మాట కాదని ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టావు. హౌ డేర్ యూ! అన్ని తెలుసుకునే బయటకు అడుగు పెట్టావా? నీ భవిష్యత్తేంటో ఆలోచించావా? బయటకొస్తే మళ్ళీ అత్తింట్లో అడుగు పెట్టలేవని తెలుసు కూడా వచ్చావా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? మాట్లాడు కృష్ణవేణి. మేడం, నేను సాక్ష్యం చెప్పడానికే వచ్చాను. కృష్ణవేణి, ఈ రత్నప్రభాదేవి మాట కాదని బయట కడుగు పెట్టావు. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ దాకా వచ్చావు. అయినా క్షమిస్తాను, బట్ వెనక్కి వెళ్ళిపో కృష్ణవేణి. నువ్వు సాక్ష్యం చెప్పడానికి కోర్టు మెట్లు ఎక్కితే ఇదే కోర్టులో నువ్వు వంశీతో విడాకులు తీసుకోవాల్సి ఉంటుంది. సాక్ష్యం చెప్తావో విడాకులు తీసుకుంటావో డిసైడ్ చేసుకో. నువ్వు తెగించొచ్చావు, నేను తెగించే మాట్లాడుతున్నాను. అవసరమైతే ఇదే కోర్టులో నిన్ను చంపి జైలుకు వెళ్ళడానికి కూడా ఈ రత్నప్రభాదేవి రెడీని. ఖబర్దార్, 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 ఖబర్దార్.
ఇంటికి తిరిగి వెళతావా లేదా? సాక్ష్యం చెప్పే ఇంటికి వెళ్తాను మేడం. సాక్ష్యం చెప్పే ఇంటికి వెళ్తాను మేడం. సాక్ష్యం చెప్పే ఇంటికి వెళ్తాను. ఏంటి సాక్ష్యం చెప్తాను అని తెగ నీలుగుతున్నావు? నా మనోరాలి జీవితం నాశనం చేసిన నిన్ను మీరు ఎవరి మీద చేయెత్తారో తెలుసా? యార్లగడ్డ జమీందారి పెద్ద కోడలు కృష్ణవేణి మీద. మా కోడల మీద చేయెత్తడానికి మీరెవరు? ఇంకొకసారి ఇలాంటి సాహసం చేస్తే మర్యాదగా ఉండదు. వయసులో పెద్దవాళ్ళు కాబట్టి వదిలేస్తున్నాను. జాగ్రత్త. సృజన్, అసలేం జరుగుతుంది ఇక్కడ? రత్న, ముందు నేను చెప్పేది వినండి. మన కోడలు కృష్ణవేణిని సాక్ష్యం చెప్పొద్దని మనం అన్ని రకాలుగా చెప్పి ప్రయత్నం చేశాం. మన బాధేంటో తెలియని ఇన్నోసెంట్ కాదు మన కోడలు. అయితే తను కోర్టు దాకా వచ్చాక మనం చేసేదేమీ లేదు. కోడలిగా తన గౌరవాన్ని మనం ఎప్పుడు కాపాడతాం. ఆ బాధ్యత మనది. అలాగే ఇంటి కోడలుగా కుటుంబ శ్రేయస్సు కోరాల్సిన బాధ్యత తన మీద ఉంది. సో ఇప్పుడు డిస్కషన్ అనవసరం. తను ఏం చేయాలనుకుందో అదే చేయనిద్దాం. ఇక వదిలేయండి. ఓకే, నువ్వన్నది నిజమే సృజన్. ఇంత దాకా వచ్చాక మనం చెప్పేదేమీ లేదు. తనిష్టం. మనం కోర్టు లోపలికి వెళ్దాం. ఏమ్మా కృష్ణవేణి, నువ్వు చాలా పెద్దదానివి అయిపోయినావు కదమ్మా. అయ్యో అత్తయ్య. అత్తయ్యని అమ్మా అని పిలవాలనుందని అడిగి మరీ అమ్మా అని పిలిచావు. ఈ రోజు ఈ అమ్మ కంట కన్నీరు చూడాలనుకున్నావా? అందుకే ఇలా చేస్తున్నావా? సాక్ష్యం చెప్తే నీకు ఒరిగేదేముంది? ఇంతమంది ప్రేమని పోగొట్టుకుని నువ్వేం సాధించాలనుకుంటున్నావు? మాట్లాడు కృష్ణవేణి. సరే, నువ్వు సాక్ష్యం చెప్పాలని నిర్ణయించుకున్నావు. ఆ మాట తప్పకూడదు అనుకుంటున్నావు. సరే, మరి నాకిచ్చిన మాట సంగతేంటి? అలివేణి అప్పగింతల టైంలో నువ్వు నాకు ఒక మాట ఇచ్చావు, గుర్తు చేసుకో. అలాగే అత్తయ్య, ఎన్ని గొడవలు జరిగినా మా అక్క చెల్లెళ్ళు విడిపోమని
నీకు మాటిస్తున్నాను. నా బిడ్డ కన్నీళ్లు పెట్టకుండా కంటికి రెప్పలా చూసుకుంటానని నాకు మాట ఇచ్చావు. ఇప్పుడు నా బిడ్డ జీవితం నీ వల్లే నాశనమవుతోంది. నాకిచ్చిన మాట ప్రకారం నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పకూడదు కృష్ణవేణి. నాకిచ్చిన మాట పాటిస్తావా లేదా చెప్పు కృష్ణవేణి. ఏమే వరం, నీ కన్నీళ్లు వరదలా పారి కృష్ణవేణి కాళ్ళు కడిగినా తను మారదు. సాక్ష్యం చెప్పి తీర్తానని సాక్షాత్తు అత్తకే కుండబద్దలు కొట్టి చెప్పాక ఇంక నువ్వు నేనే చెప్తే కృష్ణవేణి ఎందుకు వింటుంది? సరే కృష్ణవేణి, మేం చెప్పినా నువ్వు మాట వినవని నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది. మీ అక్క మీద ప్రేమ లేదు, ఈ అత్త మీద అభిమానం లేదు. మీ అత్త మామ చెప్పిన మాట వినవు. కానీ నువ్వు దేవుళ్ళ పూజించే నీ మేనమామ మాట కూడా వినవా? ఏమయ్యా, ఇప్పటికైనా నోరు తెరిచి అడగండి అయ్యా. లక్ష్మి, ఎందుకండి అరుస్తారు? కూతురు జీవితం తలకిందలైపోతుంటే ఇంకా చూస్తారే? మీ మేనకోడల్ని అడగండి. మీ కోపం పంతం నాకు అక్కర్లేదు. నా కూతురు సంతోషమే నాకు అవసరం. మీ మేనకోడలు చేతులు పట్టుకుని అడుగుతారో కాళ్ళు పట్టుకుని అడుగుతారో మీ ఇష్టం. నా బిడ్డని కాపాడమ్మా అని ఒక్క మాట అడిగితే కోర్టులో కృష్ణవేణి సాక్ష్యం చెప్పకుండా ఇట్నుంచి ఇటే ఇంటికి వెళ్ళిపోతుంది. అడగండి అయ్యా. అత్తయ్య, ఏంటిదంతా? కృష్ణవేణి గారు, మీరు ఆగండి. లక్ష్మి, నాకిష్టం లేని వాళ్ళతో మాట్లాడడం నాకిష్టం ఉండదు. అలాంటిది దేహి అని నాకిష్టం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగటం ఈ లక్ష్మీనారాయణ ఎప్పటికీ చేయడం. కోర్టు దాకా వచ్చాక న్యాయం అన్యాయం తప్పు ఒప్పులు కోర్టు నిర్ణయిస్తుంది. ఈ లక్ష్మీనారాయణ నీతి నిజాయితీలకి తల వంచుతాడు తప్ప ఎవరికి తల వంచడు, దేహి అని అడగడు. ఎవరు తప్పు చేసినా అది తప్పే. అది కూతురైనా భార్య అయినా అమ్మైనా ఇంకెవరైనా సరే. ఎవరికి న్యాయం అనిపించింది వాళ్ళు చేస్తారు. వాళ్ళ దారికి అడ్డుపడి ఇది చెయ్యకు అని నేను చెప్పను. దయచేసి నన్ను అర్థం చేసుకో లక్ష్మి. కృష్ణవేణి, నేను నీకు చెప్పేంతట వాణ్ణి కాకపోవచ్చు, కానీ అన్నీ ఆలోచించి ముందడుగు వేయమ్మా, సరేనా? కృష్ణవేణి, నువ్వు కోర్టులో కనుక సాక్ష్యం చెప్తే
నీ పుట్టింటి గడప తొక్కే అర్హత కోల్పోతావు. గుర్తు పెట్టుకో. ఒకవేళ సాక్ష్యం చెప్పడానికి ఈ అత్తారింటి గడప దాటితే అత్తింట్లో అవే నీ చివరి అడుగులు, చివరి అడుగులు, చివరి అడుగులు, చివరి అడుగులు, చివరి అడుగులు, చివరి అడుగులు. నువ్వు సాక్ష్యం చెప్పడానికి కోర్టు మెట్లు ఎక్కితే ఇదే కోర్టులో నువ్వు వంశీతో విడాకులు తీసుకోవాల్సి ఉంటుంది. వంశీతో విడాకులు తీసుకోవాల్సి ఉంటుంది. వంశీతో విడాకులు తీసుకోవాల్సి ఉంటుంది. వంశీతో విడాకులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి కృష్ణవేణి గారిని ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను యువర్ ఆనర్. ప్రొసీడ్. యార్లగడ్డ కృష్ణవేణి, యార్లగడ్డ కృష్ణవేణి.